5 ఇయర్స్. ఇందాక క్యాట్లిస్ట్ సస్పెన్స్ ఛానల్లో పెట్టాను, బట్ ఇప్పుడు మన క్రైమ్ అవేర్నెస్లో పెడుతున్నాయి. ఎందుకంటే మరలా చెప్తున్నా, చావు అన్నది ఒకసారి మనకు పరిచయం అయ్యాక, అంటే చావే బతికాం, అలాంటప్పుడు దరిదాపు పోకూడదు. కానీ స్వాతి మహేందర్ రెడ్డి ఈ విషయంలో స్వాతి వెతుక్కుంటూ చావుతోనే కాపురం చేస్తూ వచ్చింది. అదేంటో చెప్తా. తర్వాత శ్రావణిని శ్రీశైలం తన భర్త తీసుకెళ్ళి చంపి, అంటే పొడిచి చంపి తర్వాత తగలబెట్టి పెట్రోల్ పెట్టి, ఇక్కడ స్వాతి ఏమో చావుతో కాపురం చేసింది, శ్రావణి చావుని నమ్మి వెళ్ళిందన్నమాట. మరలా చెప్తున్నా, స్వాతి విషయంలో వాళ్ళ చెల్లి చెప్తుంది, మా అక్కని గతంలో చంపాలని చూశాడు, ఇద్దరం చనిపోదామంటూ మా అక్క స్వాతి అండ్ మహేందర్ రెడ్డి ఇద్దరు కూడా వెళ్ళి క్వారీ దగ్గర మా అక్కని తోయిపోయే మూమెంట్లోనే వదిలే చావద్దని చెప్పేసి ప్లాన్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చున్నారు. ఏ మాత్రం అక్కడికి అనుమానం రాకపోతే ఆ రోజు క్వారీలో చంపేసేవాడు. అండ్ అంతకుముందు అన్న ఆ తర్వాత అన్న ఏ కాడికి అక్క మీద అనుమానం తప్ప వేరేది ఉండేది వాడికి. పేరుగా ప్రేమ అంతా నటనది. పెళ్ళికి ముందు కూడా నాకే లవ్ లెటర్ వచ్చి మక్కేమో అని చెప్తూ ఉండేవాడు. సర్లే అని చెప్పేసి అనుకున్నా. బట్ ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే పెళ్ళి చేసుకున్నాడనే కానీ అనుమానం. అండ్ మొదటిసారి అబార్షన్ చేయించాడు కదా, అప్పుడైనా మాకు తెలుసుకోవాల్సింది, అప్పుడైనా మేము తెలుసుకోలేకపోయాం, మా బిడ్డను తెచ్చుకోలేకపోయాం. ఆ తర్వాత కూడా రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు కూడా కాల్ సెంటర్లో పనిచేస్తూ ఎవడి వల్ల కడుపు వచ్చిందని చెప్పేసి అనుకునేవాడు. కడుపు తీపిద్దామంటే కాదు ఇప్పుడుదని మా అక్క అంది. ఈలో పల్లెడి కాల్ సెంటర్లో జాబ్ కూడా మానిపించాడు. అదేమంటే డబ్బు అంత మాత్రం ఏముంది మన దగ్గర, ఇప్పుడిప్పుడే కదా ఎదుగుతున్నాము, ఇప్పుడే పిల్లలదని చెప్పేసి అంటాడు. కానీ చివరికి వాడు చంపాలి అన్నది మైండ్లో పెట్టుకున్నాడు, అందుకే ఘోరంగా చంపాడు అని చెప్పింది పోలీసు. చెప్పింది కూడా అది, చంపడం టార్గెట్. దానికోసమే మన కుక్కర్లో పెట్టేసి చంపి ఇది చేశాడు చూశారు, నాకు పేరు గుర్తురావట్లేదు ఆ మనిషి. వాళ్ళలాగే ఇక్కడ సేమ్ గొడవ పడాలి, ఆ గొడవలో కొట్టాలి, ఆ తర్వాత ఇంక చంపేయాలి, బాడీని ముక్కలు చేయాలి, పడేయాలి. ఇక్కడ అదే చేశాడు. నెక్స్ట్ ఈమె శ్రావణి విషయంలో ఆల్రెడీ ఆమె కూడా పరిచయం అయింది, రాంగ్ కలర్ పరిచయం అయ్యాడు, ఆ తర్వాత ప్రేమ పెళ్ళి. అప్పటి నుంచి మా ఫోన్ ఎవరితో మాట్లాడుతుంటే ఎవరితోనో రాంగ్ నెంబర్తో మాట్లాడుతుంది, నా అలాగే ఏమన్నా పటాయిస్తుంది, లైక్ ఈ వేలో ఆలోచిస్తున్నాడు. గొడవలైన దూరంగా ఉన్నారు, ఆ తర్వాత మరలా కలిసి ఉన్నారు. ఏ రకంగా వీడు హైదరాబాద్ పని చేసుకుంటున్నాడు, ఆమె ఊర్లో ఏదో చిన్నపడి ఉద్యోగం చేసుకుంటాం. ఇటువంటి ఆమెతో మరలా మనోడు గొడవ పడుతూనే ఉన్నాడు. దెన్ ఉద్రబాబు నీతో దూరంగా ఉంది. ఫైనల్లీ నమ్మించాడు, నేను మారాను, గొప్పగా ఉందాం, సంతోషంగా ఉందాం, సోమశలకి వెళ్ళొద్దాం రాదు అన్నప్పుడు కనీసం ఆమె ఆలోచించాల్సింది. వీడు ఇంత అనుమానం పడేవాడు, నేను మారాను, గుడికి వెళ్దాం, సోమశలకి వెళ్దాం రానంటున్నాడు, ఏదో తేడా కొడుతుంది ఆమె ఆలోచించలేకపోయాను. ఆమె ఆలోచించిన, స్వాతి అర్థం చేసుకున్న, ఇక్కడ శ్రావణి ఆలోచించినా వాడి నమ్మి వెళ్ళేది కాదు, బతికిపోయేది. కమింగ్ టు స్వాతి, వీడితో ఎందుకు లేనిపోని గొడవలు, ఏదో తేడాగా ఉందనుకొని సరే అట్టయితే ఊరేం వెళ్ళనులే, సరే ఆ భాష అంటున్నాను కదా కొంచెం టైం ఇవ్వు నేను అని ఏదో ఒకటి చెప్పి, ర్యాపిడో డ్రైవర్గా ఉన్నాడు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఈలోపు స్వాతి ఇంటికి వెళ్ళిపోతే అయిపోదు. ఎదుటిన్నవాడు మూర్ఖుడు అన్నప్పుడు వాడి దారిలోనే వెళ్ళి మనకు కావాల్సిన పని చేసేసుకోవాలి, అది కూడా వాడి దగ్గర ఉండకూడదు, దూరంగా వెళ్ళిపోవాలి. ఇంకా చాలామంది ఈ రోజులలో ఆడవారి విషయంలో నేను మరలా చెప్తున్నా, నేను మగవాడైనా సరే ఓపెన్గా చెప్తున్నా, మగవాళ్ళల్లో మూర్ఖులు అన్నవాళ్ళు ఏ రకంగా ఉంటారంటే వాళ్ళకి కావాల్సింది మీరు చేయాలి, అలా చేయకపోయినా ఎదురు చెప్తున్నా ఇక మిమ్మల్ని చంపాలని ప్లాన్ వేసుకుంటారు. ఆ చంపాలన్న ప్లాన్లో కూడా ఆ ప్లాన్లోకి మీరే వచ్చి చిక్కునేలాగా చేస్తారు. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. వీళ్ళ మ్యారేజ్ అయిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు ఉండడం, గొడవ పడుతూ ఉంటే ఊర్లో కూడా ఒక 498A కేసు ఒకటి రిజిస్టర్ అయింది వికారాబాద్లో. ఆ తర్వాత ప్రాపర్గా కౌన్సిలింగ్ చేయడం అవన్నీ చేసిన తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత, క్యాస్ట్ ఎల్డర్స్ మధ్యన కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయిన తర్వాత ఇక్కడ వచ్చి ఉంటున్నారు. ఇక్కడ ఉండి జాబ్ చేసుకునే టైంలో ఈ అమ్మాయి కన్సీవ్ అవుతుంది. సో ఇప్పుడు కన్సీవ్ అవ్వడం కంటే కూడా ముందర ఒక 1 year బ్యాక్ కూడా అమ్మాయి కన్సీవ్ అయితే కూడా అమ్మాయికి అబార్షన్ చేయించాడు. సో ఇప్పుడు కన్సీవ్ అయిన తర్వాత మంత్లీ షీఈస్ గోయింగ్ ఫర్ ద మెడికల్ చెకప్స్. ఇప్పుడు నెక్స్ట్ మెడికల్ చెకప్ వచ్చి ఈ 27th August రోజు ఉంది. సో దాని గురించి వీళ్ళిద్దరు గొడవ పడ్డము, చిన్న చితక వాటికి ఇద్దరు గొడవ పడ్డం జరుగుతుండేది. సో 22వ రోజు సాయంకాలము హస్బెండ్ని అడుగుతుంది, నాకు మెడికల్ చెకప్ అయిన తర్వాత నన్ను మా పుట్టింటికి పంపించి అక్కడ వదిలేసి రండి అని అడుగుతుంది. సో దాని మీద పెద్ద గొడవ అవ్వడము, ఇద్దరు కూడా బాగా మాట అనుకొని చెప్పేసి ఆ రోజు 22 సాయంకాలము దాదాపు
ఆ 2 గంటల వరకు కూడా వాళ్ళు గొడవ పడి నిద్రపోయారు. నిన్న 23వ తారీఖు అరౌండ్ 11 గంటలకి ఉదయాన్నే నిద్రలేసి అమ్మాయి ఇంకా పడుకొనే ఉంది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయి నా క్రమంలో మళ్ళీ తిరిగి సాయంకాలం 4 గంటలకు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి రావడమే అమ్మాయిని బాగా కొట్టేసి స్ట్రాంగులేట్ చేసి బెడ్ మీద వేసేసాడు. సో బై ద టైమ్ షీ ఫెల్ అన్కాన్షియస్. ఈ లోపల ఎప్పుడైతే 22 సాయంకాలం ఈయన బయటికి వెళ్ళి వచ్చి గొడవ పడిన టైంలో హీ హ్యాస్ ప్రీ ప్లాన్డ్ మోటివ్ ఈ అమ్మాయిని ఎలిమినేట్ చేయడానికి. సో బయటికి వెళ్ళి లోపలికి వచ్చిన టైంలో హీ బాట్ 1 యాక్సా బ్లేడ్ బోడుపల్ హార్డ్వేర్ షాప్లో కొనుక్కొని వచ్చి పెట్టుకున్నాడు. సో దాన్ని ఎప్పుడైతే అమ్మాయిని కొట్టి బెడ్ మీద వేశాడో ఆ అమ్మాయి అన్కాన్షియస్కి వెళ్ళిందో అప్పుడు ఈ యాక్సా బ్లేడ్ తీసుకొని అమ్మాయి హెడ్, లెగ్స్ అండ్ హ్యాండ్స్ చాప్ చేసేసి సపరేట్గా ప్యాక్ చేసేసాడు. సో దాన్ని ఏం చేశాడంటే డిఫరెంట్ చిన్నగా బయట పెట్రోలింగ్ ఇవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి చిన్న కవర్స్లో ఎవరికి అనుమానం రాకుండా ఒక బ్లాక్ కవర్స్లో కూడా దాన్ని చుట్టేసుకొని అది తీసుకెళ్ళి ఆ మూసీ నదిలో పాడేయడం జరిగింది. సో దీనికోసం అని చెప్పి తల గురించి ఒకసారి, కాళ్ళు ఒకసారి, చేతులు ఒకసారి 3 సార్లు కూడా తిరిగి వాటిని చేశాడు.